ఇక అప్డేట్ చూస్తే ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ అధికారంలోకి వచ్చాక తనలోని అసలు రూపం బయట పెడుతున్నాడు. ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మారుస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేనంటూ చేతులెత్తేస్తున్నాడు. ఇప్పటికే రైతులను అరిగోసలు పెడుతున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదని అఫీషియల్ గానే చెప్పేసింది. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ చెప్పడం ఈ ప్రభుత్వ అసమర్థత, అబద్ధాల పాలనకు నిదర్శనం. నోటిఫికేషన్లతో అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో హడావిడి చేసింది ఓట్ల కోసమేనా? అశోక్ నగర్లో రాహుల్ గాంధీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనా? భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటూ ఇప్పుడొచ్చి నిరుద్యోగులకు శుద్ధులు చెప్తారా? నానా కష్టాలు పడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల గొంతుకొస్తారా? ఇందుకేనా నిరుద్యోగులు లాఠీ దెబ్బలు తిన్నది? ఇందుకోసమేనా రోడ్డెక్కి పోరాడింది? కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ చెత్తబుట్ట పాలేనా? ఇంత మోసం, అన్యాయం, దగ ఎక్కడైనా చూసామా? అసలు ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేసిందా? అన్ని వర్గాలకు మొండి చేయి చూపించడమేనా ప్రజాపాలన? నమ్మి ఓటేసిన వారిని నట్టెట్ట ముంచడమేనా హస్తం సర్కార్ నైజమా అని నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు వంటి హామీలు ఇచ్చింది. వాటి అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు గత 2.5 సంవత్సరాలుగా అటు ఆందోళన చేస్తున్నారు. రోడ్లకి తమ నిరసనలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్యోగుల భర్తీపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా నోటిఫికేషన్ల ద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వం పరోక్షంగా అంగీకరిస్తుందని కూడా దీనికి సంబంధించి ఇప్పటికే నిరుద్యోగులు ఇటు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు ఏమైనాయని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అశోక్ నగర్ లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లోని అంశాలను గుర్తు చేస్తూ ఉద్యోగాల కోసం పోరాడిన యువత ఆశలను ప్రభుత్వం అమలు చేసిందని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని, నిరుద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. ఈ రోజు వెల్లడించిన ప్రెస్ మీట్ లో ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో 20 పోస్టులు ఉంటే దాదాపు 19,000 అప్లికేషన్లు వచ్చాయి. దీనికి సంబంధించి చైర్మన్ మాట్లాడి 99.99% ఉద్యోగాలు ఇవ్వలేమని చైర్మన్ బుర్రా వెంకటేశన్ స్పష్టం చేశారు. ఉద్యోగాలు వచ్చిన వారి కంటే రాని వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ప్రతి నెల 2 నుంచి 3 నోటిఫికేషన్లు ఇస్తాం. అర్హతను బట్టి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని కూడా చెప్పారు. కాగా 3,800 పోస్టులకు అత్యవసర అనుమతి లభించింది కూడా చెప్పారు. ఇక మరొక వైపు చూస్తే 28 రకాల ఒక్క పోస్టుకు సంబంధించి 28 రకాలు సంబంధించి ఒక పోస్ట్ ఉంటే 11 రకాలకు సంబంధించి కేటగిరీలో 50 కంటే ఎక్కువ పోస్టులు 20 నుంచి 25 పోస్టులు ఉంటేనే నోటిఫికేషన్ అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. ఇక అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు, లేని వారు ఇతర రంగాలపై ఆధారపడవచ్చు, లేదంటే వేరే కెరీర్ కూడా ఎంచుకోవచ్చు అని కూడా అటు చైర్మన్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు 3 నోటిఫికేషన్ ఇస్తే ఈ నెల 5 నుంచి 6 నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాత్రము అటు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఈ టీజీపీఎస్సీ ద్వారా వచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటి వరకు కేవలం అటు 16,000 విద్యార్థులకు సంబంధించి మాత్రమే భర్తీ అయినట్టు తెలుస్తా ఉంది. దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్లకు సంబంధించి 50,000కు పైగా మాత్రమే ఇటు అప్పటి రిక్రూట్మెంట్ సంబంధించి కావచ్చు, ఆ నోటిఫికేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి తాము ఈ ఉద్యోగాలు భర్తీ చేశామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏడాదికి 2 లక్షలు ఇస్తాం ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అంటూ కూడా నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వెల్లడించిన మీడియా సమావేశంలో ప్రధానంగా తక్కువ పోస్టులు ఉన్నట్టు కూడా లెక్కలు ప్రధానంగా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 20 నుంచి 25 పోస్టులు
ఉంటేనే నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు టీజీపీఎస్ నుంచి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ భర్తీకి ఉంటుందా లేదా అని కూడా నిరుద్యోగ యువత కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఇటు మరోసారి నిరుద్యోగ యువతను కావచ్చు నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తుందని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొద్ది నెలలుగా కూడా ఇటు రోడ్లెక్కి నిరుద్యోగ యువత అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు తమ వయస్సు పూర్తయిపోతుంది అయినా కానీ నోటిఫికేషన్ మాత్రము ఇవ్వడం లేదు, తాము చదువుకొని కష్టపడి చదివి ఇటు హైదరాబాద్ నగరంలో ఇటు కోచింగ్ తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు మీడియా సమావేశంలో మాత్రం కేవలం 3,800 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పడము, దానికి లక్షలాది మంది అభ్యర్థులు ఎదుర్కోవడం పట్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు నిరుద్యోగ యువత పట్ల కావచ్చు ఉద్యోగ నోటిఫికేషన్ల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటని కూడా ఇటు నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.